అండి పోహా చేసుకుంటున్నామండి. అది దేంతో అంటారేమో అండి, జొన్న అటుకులతోనండి. వెయిట్ లాస్ అనండి, ఏదంటే అన్నం అనుకోండి మీరండి. అట్మాట వెయిట్ లాస్ అంటే ఇప్పుడు ఈ గిన్నెలో ఉందండి. ఇప్పుడు మాయ అంతాను ఇప్పుడు ఈ గిన్నె బేసిక్లో ఉందండి. మీకు ఒకవేళ ఎవరన్నా కావాలంటే కామెంట్ చేయండి. తక్కువ నూనెతో మీకు 2 కేజీలు నూనె పడ్డదైతే 1 కేజీ నూనెతో మీకు నెలకు అయిపోతుందండి. ఇగో బీన్స్ అండి, ఇగో పప్పులు వేసుకున్నాం, ఉల్లిపాయ అండి, పచ్చిమిరకాయలు, క్యారెట్ అండి, ఇగోండి ఎల్లుల్లిపాయ అండి, అల్లం అండి. మీ ఇష్టం అండి. దీన్ని బట్టి మనం తినటానికి రాత్రులు లైట్ ఫుడ్ కావాలి, ఆయిల్ లేని ఫుడ్ అంటే దాన్ని బట్టి మీరు వెయిట్ లాస్ అనుకుంటారు, ఏమనుకుంటారు. బార్ చెప్పి మిమ్మల్ని అయితే ఇబ్బంది పెడుతున్నట్టుందండి. ఇదిగో చేస్తున్నామండి. కొంచెం ఆయిల్ వేసుకున్నామండి లైట్. కానీ ఇందులో ఆయిల్ లేకపోయినా అవుతుందండి. మేము కావాలని ఏదో కొద్దిగా తృప్తికి కొన్ని రోజులు అయ్యాక ఇది కూడా తగ్గిస్తాం, ఇంకా తగ్గిస్తామండి. షుగరు, బీపీ, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఇప్పుడు వెయిట్ పెరిగిపోతుంటే అన్నిటికి కూడా ఇది 12,000 అండి. 5 గిన్నెలు తీసుకున్నామండి, 55,000 అయినాయండి. ఇదిగోండి, ఇవన్నీ వేసి ఒకసారి మూత పెడితే ఎక్కువ డీప్ ఫ్రై చేయకూడదండి. ఏదైనా సరే మేము మళ్ళీ చూస్తున్నామండి. మీకు నచ్చుతుందో లేదో మేము చెప్పింది తెలియదండి, కానీ చేసి ట్రై చేసుకోండి. ఈ గిన్నె బేసిక్లో ఉందండి అంతని. స్టీల్ అనుకోకండి, స్టీల్ది అయితే మారుతుందండి, ఇది మారదు మీకండి. ఇదేమో బీన్స్ కూడా వేసి మూతేసుకున్నాం. మళ్ళీ చెప్తున్నాను, చేదత్వం అనుకుంటారేమండి. కొత్త గిన్నె కాబట్టి చెప్తున్నాను, సిమ్లోనే పెట్టాలండి, హైలో పెట్టక్కర్లేదండి. ఇంట్లో స్టవ్ తుడిసి జమేలా తగ్గుతుందండి, ఎక్కువ ఏం పడదండి. అదిగోండి మాడదండి. ఎంతసేపు వేగించినండి, మళ్ళీ చెప్పి బుర్ర తినేస్తున్నాను అనుకోకండి. దీంట్లో కాసి ఇగోండి కప్పు అటుకులు వేసుకున్నానండి. 2 కప్పులండి. 2 కప్పులు అయితే ఒక 1/2 కప్పు నీళ్ళు పోతే సరిపోతుంది. 2 సార్లు కలిపి పోద్దామండి, కొద్దిగా చిలకరిందాము. ఇగోండి మీ ఇష్టం అండి. ఏదైనా మోడల్ కూరలు అయితే వేసుకోరు, మేము కూరలు తింటాం, మీకు తెలుసు కదండి, అందుకని కూరలు వేస్తున్నామండి. మామూలు అటుకులకి అయితే కడుక్కుంటామండి, ఇట్లా కడగక్కర్లేదండి, మల్టీగ్రేట్ కదండి. జొన్నలో, సజ్జలో ఇవన్నీటితో చేసినట్లు కడగక్కర్లేదండి. ఇదిగోండి కొద్దిగా అర గ్లాస్ పైన పోతున్నాను నీళ్ళు. నేను ఎలా చూపించుంటే మీకు ఇస్తుంటే ఏమనిపిస్తుంది ఒక కామెంట్లో మీరు చెప్పండి ప్లీజ్. అదిగోండి, ఇదిగోండి 2 గ్లాసులకి 2 గ్లాసుల పైన వేసామండి. అర గ్లాసుకి ఎక్కువ నీళ్ళు వేసుకున్నాం, సరిపోయినాయండి. ఇగో మీకు కావాలి తుప్పు వేసుకోండి, మేమైతే ఉప్పు కిడ్నీలకి అట్లకి మంచిది కాదంటున్నారని తగ్గించేసుకున్నామండి. ఇదిగోండి పోహా అయితే తయారైపోయిందండి. 10 కాలాలు చల్లగా బతకాలంటే ఇలా తినక తప్పదండి. ఆ తర్వాత మీరు ఏం ఆలోచించుకుంటారు మీ ఇష్టం అండి.